పాలను తీసుకో. Here you have milk. ఆ పాలను ఒక పాత్రలో పెట్టుకొని వెన్నెక్కడ అని 10 దినములు నీవు ప్రయత్నించినప్పటికీ ఆ పాలు పాడైపోతుంది, కానీ వెన్న నీకు సాక్షాత్కరించదు. Holding milk in a container, if you are in search of the butter and wait for 10 days long, you cannot find it. కానీ ఆ పాలలో వెన్న ఉంది. Yet there is butter there. అయితే దానిని వెన్నగా నీవు అనుభవించాలనుకుంటే, If you want experience, దానిని పెరుగుగా మార్చాలి. curdle it. ఆ పెరుగును తిరిగి మర్దన చేయాలి, సాధన. Churn it, that is sadhana. ఆ సాధన చేసినప్పుడే ఆ యొక్క సర్వత్రా ఉండినటువంటి పెరుగు ఒక వెన్న ఒక పై భాగంలో సాక్షాత్కరిస్తుంది. When once you churn the curd, you will collect that butter, the divinity, over the surface. కానీ ఎక్కడ నుంచి వచ్చింది ఈ వెన్న? Where from you got ఆ the పాల butter? నుంచే వచ్చింది. It is out of the milk alone. కానీ అది వెన్నగా తయారైన తర్వాత ఆ వెన్ననే తిరిగి పాలలో వేయి. However, when once you get the butter, keep it back in తిరిగి milk. దాంతో చేరదు. It will never mix there. వెన్న వేరు, పాలు వేరుగానే ఉంటుంటాయి. The butter remains apart from the milk. మానవుని నుండి వచ్చింది మాధవత్వము. In fact, divinity has come out of man. నరం నుంచి వచ్చింది నారాయణత్వము. The divine principle has come out of విశ్వం నుంచి humanity. వచ్చినటువంటి విశ్వరూపము. And the divinity has come out of the కానీ universe. తిరిగి విశ్వంతో చేరదు. And it will never get back into that place. అయితే ఈ మానవునితో చేరదు. It will never join back the human quality. ప్రత్యేకంగానే ఉంటుంది. So it remains as it is. అయితే ఎప్పుడు దీన్ని మనం చేర్చుకోవాలి? Then how can we get ourselves ఆ mixed up? ప్రత్యేకంగా వచ్చినటువంటి వెన్నను మనం భుజించాలి. The butter which is so obtained has got to be ఆ partaken. భుజించినప్పుడే నీతో అది వెన్న సర్వత్రా వ్యాపించిపోతుంది. When once you accept that butter, it will get దీన్ని part of